హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? స్టెప్స్ ఆఫ్ కొల్లాజన్ బయోసింథసిస్. మనకి ఇలాగ ఏ క్వశ్చన్ అడిగినా దానికి ప్రాపర్ బిగినింగ్ అండ్ ప్రాపర్ ఎండింగ్ ఇవ్వాలి. జస్ట్ షార్ట్ బిగినింగ్, షార్ట్ ఎండింగ్. ఫస్ట్ ఒక బిగినింగ్ ఇద్దాం ఇంట్రో లాగా. కొల్లాజన్ అంటే ఏంటి? ఇట్స్ ఎ మెయిన్ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ అలాంగ్ విత్ ఇలాస్టిన్, రెటైక్లిన్ తో పాటు కొల్లాజన్ కూడా మెయిన్ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ ఆఫ్ డర్మిస్ అన్నమాట. బేసికల్ గా కొల్లాజిన్ అనేది ఒక ప్రోటీన్. ఇది ఎక్కడ సింథసైజ్ అవుతుంది? వేర్ కొల్లాజిన్ గెట్స్ బయోసింథసైజ్డ్ అంటే ఇట్ అక్కర్స్ ఇన్సైడ్ ది ఫైబ్రోబ్లాస్ట్. మెయిన్ గా ఫైబ్రోబ్లాస్ట్ లో, ఇంకా వేరియస్ అదర్ సెల్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి, కానీ మన డర్మిస్ లో మెయిన్ ఫైబ్రోబ్లాస్ట్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. అసలు కొల్లాజిన్ అంటే ప్రోటీన్ అని చెప్పాను కదా. ప్రోటీన్ అంటే ఏంటి? ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. సో ఇక్కడ మనకు ఎవ్రీ థర్డ్ అమైనో యాసిడ్ కొల్లాజన్ లో వచ్చి కాన్స్టెంట్ అనమాట, గ్లైసిన్నే ఉంటుంది. కానీ ఈ ఎక్స్ వై అనేవి వేరియబుల్స్ అనమాట, వేరీ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని జస్ట్ ఎక్స్ వైగా మెన్షన్ చేశారు. అవి లైసిన్ అవ్వచ్చు, ప్రొలిన్ అవ్వచ్చు, హైడ్రాక్సీ లైసిన్ అవ్వచ్చు, హైడ్రాక్సీ ప్రొలిన్ అవ్వచ్చు, ఏమన్నా ఉండొచ్చు వేరియస్ కాంబినేషన్స్ లో. ఈ ఎన్ అంటే సో మెనీ అమైనో యాసిడ్స్ అన్ని కలిసి ఒక లాంగ్ పాలిపెప్టైడ్ చైన్ లాగా పాలిమర్ అనమాట. సో ఇది కొల్లాజిన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్. ఇది ఎలా తయారవుతుందో జెనెటిక్ లెవెల్ నుంచి చూద్దాం. ముందుగా న్యూక్లియస్ లో స్టార్ట్ అవుతుంది స్టోరీ. డిఎన్ఏ కాస్త ఎంఆర్ఎన్ఏగా కన్వర్ట్ అవుతుంది. దీన్నే మనం ట్రాన్స్క్రిప్షన్ అని అంటాం. ఇలా మెసెంజర్ ఆర్ఎన్ఏ ఫామ్ అయ్యి ఏం మెసేజ్ తీసుకెళ్తుంది? ఇది ఈ రకమైన కొల్లాజినే ఫామ్ అవ్వాలి అని ఒక ప్రికర్సర్ ఆల్ఫా చైన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎంఆర్ఎన్ఏ కాస్త రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లోపలికి వెళ్ళి అక్కడ ట్రాన్స్లేషన్ ద్వారా, ట్రాన్స్లేషన్ అంటే ఆర్ఎన్ఏ కన్వర్టింగ్ టు ప్రోటీన్. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే ఏంటి? రైబోజోమ్స్ అన్ని అటాచ్ అయ్యే వాటిని, దాన్ని ఆర్గనెలిన్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. అదే ప్రోటీన్ ఫ్యాక్టరీ అనమాట. సో కొల్లాజిన్ కూడా ప్రోటీన్ కాబట్టి అక్కడే సింథసైజ్ అవుతుంది. ఫస్ట్ ట్రాన్స్లేషన్ ద్వారా ఏం ఫామ్ అవుతుంది? ప్రికర్సర్ ఆఫ్ కొల్లాజన్, నథింగ్ బట్ ప్రో కొల్లాజన్ ఫామ్ అవుతుంది. అవేంటివి? ఇండివిజువల్ ప్రో ఆల్ఫా చైన్స్ అనమాట. ఇండివిజువల్ సెపరేట్ గా ప్రో ఆల్ఫా చైన్స్ ఫామ్ అయినాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ తర్వాత పోస్ట్ ట్రాన్స్లేషనల్ మాడిఫికేషన్స్ అని రెండు మేజర్ మాడిఫికేషన్ జరుగుతాయి. ఒకటి హైడ్రాక్సిలేషన్, ఇంకొకటి గ్లైకోసిలేషన్. రెండు కూడా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలోనే జరుగుతుంది. ఇప్పుడు రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో ఏమేమి జరిగాయి? ఒకటి ట్రాన్స్లేషన్, ఇంకోటి ట్రాన్స్లేషన్ తర్వాత జరిగేది పోస్ట్ ట్రాన్స్లేషనల్ మాడిఫికేషన్స్. అవేంటో చూద్దాం. హైడ్రాక్సిలేషన్ వచ్చి హైడ్రాక్సిలేసెస్ ద్వారా జరుగుతుంది. దీనికి విటమిన్ సి, ఆక్సిజన్, ఐరన్ ఇవన్నీ కావాలి. ప్రొలిన్ హైడ్రాక్సిలేస్ ప్రొలిన్ మీద యాక్ట్ అయితే ఇట్ విల్ లీడ్ టు ఫార్మేషన్ ఆఫ్ హైడ్రాక్సీ ప్రొలిన్. అదే లైసిన్ హైడ్రాక్సిలేస్ లైసిన్ మీద యాక్ట్ అయితే ఇట్ విల్ లీడ్ టు ఫార్మేషన్ ఆఫ్ హైడ్రాక్సీ లైసిన్. ఇలాగా ప్రొలిన్ రెసిడ్యూస్ కాస్త హైడ్రాక్సీ ప్రొలిన్ గాను, లైసిన్ రెసిడ్యూస్ కాస్త హైడ్రాక్సీ లైసిన్ గాను కన్వర్ట్ అవుతాయి. ఇలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ లీడ్ టు ఫార్మేషన్ ఆఫ్ స్టేబుల్ కోవాలెంట్ క్రాస్ లింక్స్ అండ్ స్టెబిలైజేషన్ ఆఫ్ ట్రిపుల్ హెలికల్ కాన్ఫిగరేషన్. ఈ ఇండివిజువల్ ఆల్ఫా చైన్స్ అన్నాం కదా, ప్రికర్సర్స్ ఆఫ్ కొల్లాజన్, అవి మూడుగా ఏర్పడి అసెంబుల్ అయ్యి ట్రిపుల్ హెలిక్స్ లాగా ప్యారలల్ గా ఈ హైడ్రాక్సిలేషన్, గ్లైకోసిలేషన్ జరుగుతుంటే ఇంకొక సైడ్ అది ట్రిపుల్ హెలికల్ స్ట్రక్చర్ ఫామ్ అవుతూ వస్తుంది అనమాట. అలా ఫార్మ్ అయిన స్ట్రక్చర్ ని స్టెబిలైజ్ చేస్తుంది ఈ హైడ్రాక్సిలేషన్. గ్లైకోసిలేషన్ ఏం చేస్తుంది? పేరులోనే ఉంది. గ్లూకోసిల్ ట్రాన్స్ఫరేస్ ద్వారా, గెలాక్టోసిల్ ట్రాన్స్ఫరేస్ ద్వారా, ఇలా 2 ఎంజైమ్స్ ద్వారా గ్లూకోజ్ ని గెలాక్టోస్ ని హైడ్రాక్సీ ప్రొలిన్ కి వచ్చి అతికిస్తుంది. సో ఇప్పుడు వరకు మనం కొల్లాజిన్ అనేది ప్రోటీన్ అనే కదా తిన్నాం. ఇప్పుడు గ్లూకోజ్, గెలాక్టోస్ యాడ్ అయింది కాబట్టి దీన్ని మనం గ్లైకో ప్రోటీన్ అని కూడా అనొచ్చు. మెయిన్ గా హైడ్రాక్సీ లైసిన్ కి యాడ్ అవుతుంది. హైడ్రాక్సీ ప్రొలిన్ కి కూడా అవ్వచ్చు వయా గ్లైకోసిడిక్ లింకేజ్. ఇలా హైడ్రాక్సిలేషన్ ద్వారా 2 ఎంజైమ్స్, లైసిన్ హైడ్రాక్సిలేస్, ప్రొలిన్ హైడ్రాక్సిలేస్, గ్లైకోసిలేషన్ ద్వారా 2 ఎంజైమ్స్, గ్లూకోసిల్ అండ్ గెలాక్టోసిల్ ట్రాన్స్ఫరేస్, ఇవన్నీ జరిగితే ప్యారలల్ గా 3 ప్రో ఆల్ఫా చైన్స్, 1, 2, 3 ఒక ట్రైమెరిక్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. అసెంబుల్ ఇంటూ ఏ ట్రైమెరిక్ మాలిక్యూల్. అలా అసెంబుల్ అయ్యాక ఒకదాంతో ఒకటి ఇంటర్వైన్స్ అరౌండ్ ఈచ్ అదర్. దే విల్ ఇంటర్వైన్ అరౌండ్ ఈచ్ అదర్. ఇక్కడ చూసారు కదా, ఇంటర్వైన్ అయ్యాక ట్రిపుల్ హెలికల్ స్ట్రక్చర్ వచ్చేసింది ఆటోమేటిక్ గా. ఇంకా ఈ స్ట్రక్చర్ ని స్టెబిలైజ్ చేయడానికి చూసాం కదా, హైడ్రాక్సిలేషన్ లో స్టెబిలైజేషన్ జరుగుతుంది. ఇంట్రా అండ్ ఇంటర్చైన్ హైడ్రోజన్ బాండ్స్, డైసల్ఫైడ్ బాండ్స్, అన్ని బాండ్స్ ఏర్పడి అల్టిమేట్లీ రిజల్ట్స్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్
ప్రో కొల్లాజిన్. దట్ ఈస్ నథింగ్ బట్ ట్రిపుల్ హెలిక్స్ ఫార్మేషన్. ట్రిపుల్ హెలిక్స్ నే మనం ఇక్కడ ప్రో కొల్లాజిన్ అని అంటాం. ఇప్పుడు ప్రీకర్సర్ ఆఫ్ కొల్లాజిన్ కాస్త ప్రో కొల్లాజిన్ గా మారిపోయింది. ఇంట్రా చైన్ బాండ్స్, ఇంటర్ చైన్ బాండ్స్ ద్వారా స్ట్రాంగ్ గా ట్రిపుల్ హెలిక్స్ ఫామ్ అయిపోయింది. దీన్ని మనం ప్రో కొల్లాజిన్ అంటాం. ఇప్పుడు ప్రో కొల్లాజిన్ మాలిక్యూల్స్ అన్నిటినీ గాల్గి అపారటస్ తీసుకొని గిఫ్ట్ ప్యాక్ చేసి బయటికి తోసేస్తుంది. దాని డెస్టినేషన్ ఎక్కడ? అవుట్ సైడ్ ద సెల్ కదా, ఎక్స్ట్రా సెల్యులార్ లో ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూగా ఇది మారాలి. సో గాల్గి అపారటస్ కాస్త గిఫ్ట్ ప్యాక్ చేసి నీట్ గా ప్రో కొల్లాజిన్ మాలిక్యూల్స్ ని సెక్రిటరీ వెసైకిల్స్ ద్వారా ఎగ్జోసైటోసిస్ చేస్తుంది, బయటికి తోసేస్తుంది. నౌ అవర్ ప్రో కొల్లాజిన్ హ్యాస్ ఎంటర్డ్ ఎక్స్ట్రా సెల్యులార్ స్పేస్, దట్ ఈస్ ఇన్ డర్మిస్. ఇక్కడ ఏం జరుగుతుంది? 2 స్టెప్స్ జరుగుతాయి. ఒకటి క్లీవేజ్ ఆఫ్ ఎండ్స్ బై ప్రో కొల్లాజిన్ పెప్టిడేసెస్ రిజల్ట్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ఇన్సాల్యుబుల్ ట్రోపో కొల్లాజిన్. సింపుల్. ప్రో కొల్లాజిన్ అంటే ఏంటి? ట్రిపుల్ హెలిక్స్. ఇక్కడ ట్రిపుల్ హెలిక్స్ డ్రా చేస్తున్నా చూడండి. ఈ ట్రిపుల్ హెలిక్స్ యొక్క ఎండ్స్ లో గిఫ్ట్ ప్యాకింగ్ సరిగ్గా జరగదు అనమాట. ఎండ్స్ అన్ని ఇంకా ట్రైమెరిక్ మాలిక్యూల్ గానే ఉంటుంది, ట్రిపుల్ హెలిక్స్ లా ఉండదు. సో ఎక్స్ట్రా అన్వాంటెడ్ ర్యాపర్స్ ఏమైనా మిగులుంటే కట్ చేసి పడేస్తాం కదా, అలాగా ప్రో కొల్లాజిన్ పెప్టిడేస్ వీటిని కట్ చేసి పడేస్తుంది. సో ట్రిపుల్ హెలిక్స్ మాత్రమే మిగులుతుంది క్లియర్ గా. ఈ ట్రిపుల్ హెలిక్స్ మిగిలిన దాన్ని మనం ట్రోపో కొల్లాజిన్ అంటాం, విచ్ ఆర్ ద మోనోమర్స్ ఆఫ్ అవర్ మెచ్యూర్ కొల్లాజిన్ ఫైబ్రిల్స్. మోనోమర్స్ అంటే ఆబ్వియస్లీ పాలిమరైజ్ అయ్యి అగ్రిగేట్ అయ్యి ఫైనల్ గా మెచ్యూర్ కొల్లాజిన్ ఫైబ్రిల్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫైబ్రిల్స్ ఇంకా ఫర్దర్ ఆర్గనైజ్ అయ్యి ఫైబర్స్ ఇంకా ఫర్దర్ గా ఆర్గనైజ్ అయ్యి బండిల్స్ గా మారుతుంది. సింపుల్. ఫైబ్రిల్స్ అనేవి మన ఎగ్జామ్ పేపర్ లో ఎగ్జామ్ అయ్యాక కడతాం కదా, సింపుల్ థిన్ థ్రెడ్ లా ఉంటుంది. ఇలాంటి థ్రెడ్స్ మల్టిపుల్ కలిస్తే అగ్రిగేట్ అయితే ఫైబర్స్ ఫామ్ అవుతాయి. ఆ ఫైబర్స్ మల్టిపుల్ కలిస్తే బండిల్స్ అవుతాయి. ఎందుకు బండిల్స్ అవ్వాలి మన కొల్లాజిన్? టు గివ్ అస్ టెన్సైల్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్. కొల్లాజిన్ కనుక డిఫెక్టివ్ ఉంటే మనకి స్ట్రెంగ్త్ ఉండదు, సపోర్ట్ ఉండదు, బ్లడ్ వెజల్స్ కు ఉండదు, ఇంటర్నల్ ఆర్గాన్స్ కు ఉండదు, స్కిన్ కు ఉండదు, మొత్తానికి ఫ్రెజైల్ అయిపోద్ది, ఈజీ బ్రూసిబిలిటీ వస్తుంది, ఇంకా హీలింగ్ కూడా సరిగ్గా జరగదు. ఎక్కడన్నా వూండ్స్ ఫామ్ అయితే బ్లీడింగ్ గమ్స్ వచ్చేస్తాయి, స్కర్వీ, విటమిన్ సి డెఫిషియన్సీలో వచ్చే డిసీజ్. ఇప్పుడు మనం ఎక్కడి వరకు వచ్చాం? ట్రోపో కొల్లాజిన్ కాస్త ఆర్గనైజ్ అయింది, కొల్లాజిన్ వచ్చేసింది, మెచ్యూర్ కొల్లాజిన్. ఇంకా కూడా ఇలా ఫామ్ అయిన ఫైబ్రిల్స్ కి స్టెబిలిటీ రావాలంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఒక స్టెప్ జరగాలి, క్రాస్ లింకింగ్ బై లైసిల్ ఆక్సిడేస్ విచ్ రిక్వైర్స్ కాపర్. ఈ స్టెబిలైజేషన్ ఎలా వస్తుందంటే, ఈ లైసిల్ ఆక్సిడేస్ కోవాలెంట్ బాండ్స్ ని ఇన్ బిట్వీన్ ట్రోపో కొల్లాజిన్ మాలిక్యూల్స్ ఫామ్ చేసి ఫైనల్ గా మన మెచ్యూర్ కొల్లాజిన్ కి స్టెబిలిటీని తీసుకొస్తుంది. స్టెబిలైజెస్ కొల్లాజిన్ ఫైబ్రిల్స్ which organizes into fibers and then finally into bundles. మనకు కావాల్సిన ఫైనల్ ప్రోడక్ట్ కొల్లాజిన్ బండిల్స్ వచ్చేసాయి. ఇది కొల్లాజిన్ యొక్క బర్త్ స్టోరీ. ఎక్కడ స్టార్ట్ అయింది? న్యూక్లియస్ లో ట్రాన్స్క్రిప్షన్ ద్వారా డిఎన్ఏ ఎంఆర్ఏ అయింది. ఆ తర్వాత న్యూక్లియస్ బయటకు వచ్చి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలోకి దూరి అక్కడ ట్రాన్స్లేషన్ జరిగింది. పోస్ట్ ట్రాన్స్లేషనల్ మాడిఫికేషన్స్ ఒక 2 జరిగాయి, హైడ్రాక్సిలేషన్, గ్లైకోసిలేషన్. అలా జరగడం ద్వారా ప్రికర్సర్ ఆఫ్ కొల్లాజిన్ కాస్త ప్రో కొల్లాజిన్ అయింది. ప్రో కొల్లాజిన్ ని గాల్గి అపారటస్ ఇంకా నీ డెస్టినేషన్ బయలుదేరని గిఫ్ట్ ప్యాక్ చేసేసి సెక్రిటరీ వెసైకిల్స్ లో బయటికి తోస్తుంది. బయట ఏం జరుగుతుంది? ఎండ్స్ కాస్త నీట్ గా క్లీవేజ్ జరిగి ప్రో కొల్లాజిన్ పెప్టిడేస్ ద్వారా ప్రో కొల్లాజిన్ ని ట్రోపో కొల్లాజిన్ గా మార్చేస్తుంది. ఇది మోనోమర్స్ అన్నమాట. మనకు ఒక్కసారి మోనోమర్స్ దొరికితే మల్టిపుల్ మోనోమర్స్ ని అతికిచ్చి అగ్రిగేట్ చేసి మెచ్యూర్ కొల్లాజిన్ ఫైబర్స్ ని ప్రొడ్యూస్ చేసేయడమే. ఫైనల్ గా స్టెబిలిటీ కావాలి కదా, దేనికైనా స్ట్రెంగ్త్ కావాలంటే అది మన లైసిల్ ఆక్సిడేస్ ప్రొవైడ్ చేస్తుంది కాపర్ ని వాడుకొని. ఫైనల్లీ స్టేబుల్, మెచ్యూర్, ఇన్సాల్యుబుల్ కొల్లాజిన్ ఫైబర్స్ ప్రొడ్యూస్ అయిపోయాయి. ఇది మనకు టెన్సైల్ స్ట్రెంగ్త్ ని సపోర్ట్ ని ఇస్తుంది. ఏదైనా సరే పుట్టేటప్పుడే ఒక ఎక్స్పైరీ డేట్ తోనే పుడుతుంది. ఎక్స్పైరీ డేట్ అవ్వగానే డిగ్రేడ్ అయిపోవాల్సిందే. సో మన కొల్లాజిన్ కూడా ఇట్ విల్ అండర్గో కంటిన్యూస్ ఎట్ స్లో డిగ్రేడేషన్ బై కొల్లాజినేసెస్. కొల్లాజిన్ ని డిగ్రేడ్ చేసే ఎంజైమ్స్ ని కొల్లాజినేసెస్ అని అంటాం. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ బిగ్ ఫ్యామిలీ ఆఫ్ ఎంజైమ్స్, దట్ ఈస్ మ్యాట్రిక్స్ మెటాలో ప్రోటీనేసెస్. ఇంకా అప్లైడ్ ఆస్పెక్ట్స్ ఏ ఉన్నాయి, ఏ కొల్లాజిన్ పోతే ఏ డిసీజ్ వస్తుందని మీరు నా ఫుల్ లెంత్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, రస్విధాన్య.